బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2.1% డిఏను పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డిఏ జనవరి 1 నుంచి 2026 నుంచి అమలు కానుంది. ఇప్పటి వరకు 50.7%గా ఉన్న డిఏ 2.1% పెంపుతో 52.8%కి చేరుకుంది. ఇక గడిచిన 3 నెలలకు ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లింపులు జరిగాయి. డిఏ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2.1% డిఏను పెంచుతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుండే అమలు కానున్నట్టుగా తెలిపారు. ఇప్పటి వరకు 50.7%గా ఉన్న డిఏ 52.8%కి చేరుకుంది. ఇక పెరిగిన డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు కానున్నట్టుగా తెలిపారు. ఇక ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెరిగిన డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. మంత్రి పొన్నం ప్రభాకర్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈ క్యాలెండర్ ఇయర్ నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లు కొద్దిసేపటి కిందటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అంతకుముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు దాన్ని 52.8% కు పెంచినట్టుగా చెప్పవచ్చు. పెరిగినటువంటి డిఏ జనవరి 1, 2026 నుంచి అమలుకి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. గడిచినటువంటి 3 నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ఈ పెరిగినటువంటి డిఏను చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీ పైన ప్రతి నెల 2,82,00,000 రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పేసి కూడా అంచనా వేయడం జరిగింది. అయితే చివరిగా జూలై 2025లో కూడా 2.1% డిఏ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. జూలైలో 2025లో జరిగినటువంటి 48.6% ఉన్నటువంటి డిఏని 50.7%కి పెంచారు. ఇప్పుడు తాజాగా చూసినట్టయితే 2.1% డిఏ పెంచారు. మొత్తంగా చూసినట్టయితే వాళ్ళకి 52.8% డిఏ చేరుకున్నట్టుగా చెప్పవచ్చు. అయితే డిఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు చెప్పినట్టు చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా డిఏ ప్రకటించడం పట్ల మంత్రికి అదేవిధంగా ఆర్టీసీ ఎండీకి కూడా వాళ్ళు అభినందనలు తెలిపినట్టుగా చెప్పవచ్చు. ఓకే సూర్యప్రకాష్, మరి ఈ డిఏ పెంపు వల్ల ప్రతి నెల 2.82 కోట్ల భారం అయితే ప్రభుత్వంపై పడనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అయితే డిఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటటువంటి భారాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే టికెట్ల రేట్లు పెంచేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి ఉద్యోగులకి గతంలోనే ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళకి డిఏ పెంచినట్టు చెప్పవచ్చు. గతంలో వాళ్ళు దీని మీద డిఏ పెంచాలని వాళ్ళ డిమాండ్స్ మీద సమ్మెలకు కూడా వెళ్ళడానికి అనేక రకాల చర్చలు జరిపారు. ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో చర్చలు జరిపిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పవచ్చు. తాజాగా ఈ సంవత్సరం నుంచి జనవరి నుంచి 2.1% డిఏను పెంచినట్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఏదైతే వాళ్ళు సమ్మెలోకి వెళ్లాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయాన్ని కూడా విరమించుకున్నట్టు చెప్పవచ్చు. కాబట్టి చర్చలు ఫలించాయి. దాదాపు 2.1% డిఏ పెంచిన ద్వారా వాళ్ళు అభినందనలు కూడా చెప్పినట్టుగా చెప్పవచ్చు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ
అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో. ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3 మెన్ కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పనిభారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏను కూడా మరి 2.1% పెంచుతూ గతంలో ఉన్నటువంటి 48.6 నుంచి ఇప్పుడు 50.7%కు పెంచడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ను ఉపయోగాన్ని వినియోగించుకొని ఇంకా సంస్థ పేరును ప్రజలకు మరింత చేరువై తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని ఇంకా ప్రశంసలు పొందే విధంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందరూ శ్రమపడాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది.